థ్యాంక్స్ అక్క. రూప నీకు విలువివ్వకపోయినా నువ్వు రూపకెప్పుడూ విలువిస్తూనే ఉంటావు. అదేంటి తమ్ముడు, రూప నా మేనకోళ్ళు. హలో జీవన్. దీపక్, ఆయన్ని ఓడించాలి అంటే ఎలక్షన్స్ వరకు అవసరం లేదు. నామినేషన్ వేయకుండా ఆపితే చాలు, మన గెలుపుకి అడ్డే ఉండదు. అలా జరగాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? నామినేషన్ పేపర్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? అనవసరంగా మా మమ్మీనే తన చేతిలో పెట్టిన నామినేషన్ పేపర్స్ తీసుకెళ్ళి ఆ రూప చేతిలో పెట్టింది. చీ కాదురా జీవన్, నేను కావాలనే ఆ నామినేషన్ పేపర్స్ ని రూపకిచ్చాను. రాత్రికి రాత్రే ఆ నామినేషన్ పేపర్స్ ని మార్చేస్తాను. రేపే నామినేషన్స్ కి ఆఖరి రోజు. దీంతో నామినేషన్ ఆగిపోతుంది, రూపకి పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. సూపర్ ఆంటీ, మీరు టైం చూసుకొని పేపర్స్ మార్చండి. సరే జీవన్, పద దీపక్, పేపర్ సంగతి చూద్దాం. మమ్మీ, నువ్వు మామూలు మెన్ కాదు మమ్మీ, సూపర్ ఉమెన్ వే. పద. నా పెళ్లి చెడగొట్టినందుకు, మనల్ని దెబ్బ కొట్టినందుకు ఆ సూర్యప్రతాప్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. కొడదాం. బాబా, ఈ ఎలక్షన్లో మా నాన్నే గెలవాలి. మా అమ్మ మా నాన్నని గెలవాలి. నేను నా రాజుని గెలవాలి. ఫైనల్గా మేమందరం గెలవాలి. అమ్మాయి గారు, రాజు, రేపు నాన్న నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అత్తయ్య నామినేషన్ పత్రాలు నాకిచ్చి భద్రంగా దాయమన్నారు. చాలా సంతోషంగా ఉంది రాజు. కానీ నాన్న ఎప్పుడు నామినేషన్కి వెళ్ళినా దగ్గరుండి నువ్వే కదా రాజు చూసుకునేవాడివి. మరి రేపు మీరేం బాధపడకండి అమ్మాయి గారు. రేపు నామినేషన్ దగ్గరికి నేను కూడా వస్తాను. నిజమా రాజు? అవునమ్మాయి గారు. థ్యాంక్స్ రాజు. అలా అంటారేంటి అమ్మాయి గారు, అది నా బాధ్యత. గుడ్ నైట్ రాజు. గుడ్ నైట్. నామినేషన్ పేపర్స్ని ఆ విజయాంబిక గారు అమ్మాయి గారికి ఇచ్చి భద్రంగా దాయమన్నారంటే ఏదో తేడా కొడుతుంది. రారా, నువ్వు ముందు కానీ మమ్మీ. అబ్బా, సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై.
సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నామినేషన్కి వెళ్తున్నట్లేదండి. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి సూర్యప్రతాప్ గారు మళ్ళీ సీఎం అయినట్టుంది. ఎలాగూ అదే కదా జరిగేది. అన్నయ్యకి ఎదురు నిలిచే అపోజిషన్ క్యాండిడేట్ లేనప్పుడు అన్నయ్య గెలుపు యునానిమస్. మామయ్య గెలుపు యునానిమస్ అనుకుంటున్నారు మమ్మీ, కానీ నామినేషన్ వేసే దగ్గరే మామయ్య ఎలిమినేషన్ అయిపోతాడు. ఎలిమినేషన్ అయ్యేవాడికి ఇంత ఎలివేషన్ అవసరమా? సూర్యప్రతాప్ గారికి జై సూర్యప్రతాప్ గారికి జై స్వామి, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా నాన్నని ఓడించలేరు. మా నాన్న ఓడిపోవడం అంటే న్యాయం ఓడిపోయినట్టే. కాబట్టి న్యాయాన్ని అంటే మా నాన్నని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది స్వామి. అంతా మంచే జరిగి మా నాన్న నామినేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా జరిగేలా నువ్వే చూసుకోవాలి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై చంద్ర బయలుదేరదామా? బయలుదేరదాం అన్నయ్య. అమ్మా రూపా, ఈ హారత నేను ఇంకా ఆ హారత అనుకున్నాను. ఆ హారతి ఎప్పుడు నా కొంపెలిగించేస్తుందో ఏంటో. మమ్మీ, మామయ్య బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎదురు రాకపోతే నామినేషన్ జరిగే దగ్గర గొడవకి మనమే కారణమని అనుమానం వస్తుంది. నువ్వే వెళ్ళి ఎదురురా మమ్మీ. చూస్తూ ఉండు దీపక్, మీ మామయ్య ఎలాగో నన్నే పిలుస్తాడు. ఇదిగో మా రూపా. నాన్న, థ్యాంక్స్ అమ్మా. బయలుదేరదాం అన్నయ్య. అమ్మా రూపా, నువ్వెదుర్రా అమ్మా. అదేంటి మావయ్య, మీరు ఏ ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళినా మమ్మీని కదా ఎదురు రమ్మంటారు? అవును దీపక్, కానీ మా అక్క కూడా రూపనే ఎదురు రమ్మంటుంది. నైట్ నామినేషన్ పత్రాలు అక్కకిచ్చి అక్క చేతుల మీదుగానే తీసుకుందాం అనుకున్నాను. కానీ మా అక్క రూప చేతుల మీదుగా తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భావించింది. అందుకే ఇప్పుడు కూడా అక్క అదే కోరుకుంటుందని రూపని ఎదురు రమ్మన్నాను. ఏమంటావు అక్క? నా మనసులో ఏముందో అదే నువ్వు చెప్పావు తమ్ముడు. ఆ అమ్మ రూపా, వెళ్ళెదురా అమ్మా. అది ఎదురొస్తేనే కదా నామినేషన్ ప్రక్రియ అయిపోగానే
దాంది ఐరన్ లెగ్ అని ముద్ర పడేది. सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके రండి నాన్న. सूर्य प्रताप गारके అమ్మ రూపా, నువ్వు కూడా మాతో सूर्य प्रताप गारके 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 యువనేటర్ జీవన్ బాబుకి 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 Of the people, for the people, by the people, talking with the God. చెప్పండి విజయాంబిక గారు. నువ్వు చెప్పినట్టే రాత్రి నామినేషన్ పేపర్స్ మార్చేశాం. థ్యాంక్ యూ విజయాంబిక గారు, థ్యాంక్ యూ సో మచ్. నకిలీ పత్రాలతో మేము కూడా ఇంటి నుంచి బయలుదేరాం. మేం కూడా బయలుదేరాం. నామినేషన్ దగ్గర కలుద్దాం. అలాగే జీవన్. सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके యువనేటర్ జీవన్ బాబుకి सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके నమస్కారం సూర్యప్రతాప్ గారు. ఏంటి మొన్న అరెస్ట్ చేయిస్తే అప్పుడే బయటికి ఎలా వచ్చేశారు అని ఆలోచిస్తున్నారా? పోలీసులకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఈసారి గెలిచేది ఈ జీవని అని, అందుకే వదిలేసి ఉంటారు. ఎలక్షన్స్లో గెలవడం అంటే కలెక్టర్తోనూ రిపోర్టర్తోనూ కుమ్మక్కయ్యి బిల్డింగులు కోల్చడం కాదు, జనాన్ని గెలవడం. सूर्य प्रताप गारके सूर्य प्रताप गारके అది నీకు చెప్పిన అర్థం కాదు. తమ్ముడు, నామినేషన్కి టైం అవుతుంటే వీళ్ళతో ఏంటి తమ్ముడు మీటింగు? ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక నా అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టమని ఇప్పుడే మీటింగ్లు పెట్టుకున్నాడు మీ తమ్ముడు. ఎవరి అపాయింట్మెంట్ కోసం ఎవరు ఎదురు చూస్తారో రిజల్ట్స్ వచ్చాక చూసుకుందాం. అన్నయ్య, టైం అవుతుంది పదా. सूर्य प्रताप गारके యువనేటర్ జీవన్ బాబుకి గౌతమ్ రేణుక ఏంటి నాన్న వాళ్ళతో ఉన్నారు? రాజకీయాల్లో ఇది మామూలే రూపా. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ చెప్పలేం. ఎక్కడ లాభం ఉంటే అక్కడ వాలిపోతారు.
గౌతమ్ అట్టున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నయ్య. కానీ రేణుక మనింటి బిడ్డలా ఉండి కూడా ఇలా చేసిందంటన్నయ్య. రేణుకకు వాళ్ళు ఏం ఆశ పెట్టారో ఏంటో. తమ్ముడు, టైం అయిపోతోంది. తమ్ముడు. మన విజయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మొదటి అడుగు పడింది. నమస్కారం. నమస్కారం. మీ నామినేషన్ పత్రాలు ఇవ్వండి. సూర్యప్రతాప్ గారు, బీఫామ్ అడిగితే వేరే ఏవో పేపర్లు ఇచ్చారేంటి? ఫైల్లో బీఫామ్సే ఉండాలండి. వేరే పేపర్స్ ఎలా వస్తాయి? నాకు అర్థం కావట్లేదు. అమ్మ రూపా, ఫైల్ నీ దగ్గరే కదా ఉంది. ఇప్పటి వరకు నువ్వే కదమ్మా ఉంచావు. అవునానా, కానీ ఫైల్ నేను ఓపెన్ చేయలేదు నాన్న. ఇది ఎలా జరిగిందో నాకు తెలియట్లేదు. ఏంటి రూపా ఇది? అదే పనిగా నీకిచ్చి నీ దగ్గర భద్రంగా ఉంచమని చెప్తే ఇలా చేసావేంటి? అయ్యో అత్తయ్య, మా నాన్నకు సంబంధించిన ఫైల్ నేనెందుకు మారుస్తాను? నాకేంటి అవసరం? అమ్మ రూపా, కొంచెం నెమ్మదిగా ఆలోచించు. అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. ఆలోచించడానికి ఏం లేదు నాన్న. ఫైల్ నేను మార్చలేదు నాన్న. సూర్యప్రతాప్ గారు, నామినేషన్కి ఇదే చివరి రోజు. టైం కూడా అయిపోవచ్చింది. ఓకే సూర్యప్రతాప్ గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. రాజు, ఎక్కడున్నావు రాజు? త్వరగా రా రాజు. రూపా, ఇప్పుడు వాణ్ణెందుకు పిలుస్తున్నావు? నాన్న, మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేసినా చేయకపోయినా రాజు సాల్వ్ చేసేవాడు. అందుకే రాజుని పిలిచాను నాన్న. వాడొస్తే మాత్రం మన నామినేషన్ పత్రాలు తిరిగి వస్తాయా? ఏమో చూద్దాం తమ్ముడు. రూప నమ్ముతోంది కదా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనం బయలుదేరదాం పదండి. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దయ్య. ఇదిగోండి మా పెద్దయ్య గారి బీఫామ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు.
నువ్వేంటి ఇక్కడ? అసలు ఎలా వచ్చావు? నాన్నకు తెలిస్తే చంపేస్తారు రాజు. అమ్మాయి గారు, నేను వచ్చింది పెద్దయ్య గారి కోసమే. నాన్న కోసమా? అవును. పెద్దయ్య గారికి సంబంధించిన నామినేషన్ పత్రాలు పెద్దయ్య విజయాంబిక గారికి ఇస్తే ఆవిడ మీ చేతికి ఇవ్వడంలో ఏదో ప్లాన్ చేసిందనిపిస్తోంది. లేకపోతే పెద్దయ్య గారికి మిమ్మల్ని ఎలా దూరం చేయాలా అని ఆలోచించే మనిషి మిమ్మల్ని దగ్గర చేయడానికి ఎందుకు ఆలోచిస్తారు?